8.5 పైన రెండు సమానంగా ఉంటే పర్వాలేదు, లేదంటే పైన ఒక హాఫ్ ఇంచ్ మనం స్టిచ్చింగ్ ఇచ్చుకుందాం, కటింగ్ ఇచ్చుకుందాం. మొత్తం టోటల్ కింద ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్, ఎందుకంటే పైన కరెక్ట్ లేదు చూసారు కదా, ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనం అంటే టోటల్ లెంత్ వచ్చేసి మనకి 8.5 ఉంది. ఇప్పుడు హ్యాండ్ విడ్త్ ఇందాక 10 ఇంచెస్ వచ్చింది, అందులోంచి 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, చేసుకుంటే 9 ఇంచ్ అంటే మనం లోపలికి 1-2 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇది ఈ సీమ్ మనం పెట్టాం కదా 1-2 పాయింట్స్, అది లోపలికి పెట్టుకోవాలి, బయటికి కాదు. మనం టోటల్ కొలిచేస్తాం, దానిలోంచి 1 ఇంచ్ మైనస్ చేస్తాం, ఆర్మ్ రౌండ్ చేసి పెట్టుకున్న దానిలోంచి లోపలికే మనం పెట్టుకోవాలి, అవతలకు పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ లైన్ పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే 3 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలండి. 3 ఇంచెస్ అంటే మనం కుట్టేటప్పటికి 3.5 వస్తుంది. ఎవరికైనా సరే అంటే మనకి హైట్ని బట్టి 8 ఇంచెస్ వరకు కూడా 3 ఇంచెస్ హైట్ సరిపోద్ది, 3 ఇంచెస్ క్యాప్ హైట్ సరిపోద్ది. ఎవరికైనా 8 దాటితే మటుకు 8 నుంచి 10 అదే 3/4 హ్యాండ్స్ వాటికి మటుకు మనం 3.5 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం 3 ఇంచెస్, ఇప్పుడు ఇక్కడ ఇదే 9 ఇంచెస్ ఇక్కడికి 1-2 పాయింట్స్ అక్కడికి, అలాగే ఇక్కడ మనం 2 ఇంచెస్ మనం పెట్టుకుని 2 ఇంచెస్ నుంచి ఇక్కడికి మనం కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలాగా ఆర్మ్ రౌండ్ తీసేసుకోవాలి. ఇలా అలవాటైన వాళ్ళు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, లేదు అంటే ఆర్మ్ స్కేల్ పెట్టి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు, వచ్చేసి ఇలా పెట్టి తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్. ఒక హాఫ్ ఇంచ్కి మట్టుకే తీసుకుంటే సరిపోద్ది. ఇది బ్యాక్. ఓకే, కింద వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. స్లీవ్ ఓపెన్ వచ్చేసి 6.5, 1-2 పాయింట్స్ లూజ్. ఇది హ్యాండ్ కటింగ్, ఇది కట్ చేసి కదా. ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి. దేనికి పెట్టుకున్నా కింద సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడానికి కరెక్ట్ సైడ్ పెట్టుకుని సైడ్ ఫ్రంట్ కట్ చేద్దాం. ఫ్రంట్ కట్ చేసిన వైపు మటుకు మనం ఫ్రంట్ అని రాసుకోవాలి. ఫ్రంట్, ఇది కూడా ఫ్రంట్. ఓకే, ఇది హ్యాండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కట్ చేద్దాం.